పాదయాత్ర పవన్ హాయ్ అన్న హాయ్ హాయ్ రాబిన్ హుడ్ ది గ్లిమ్సే వచ్చినాయి, సాంగ్ వచ్చింది. ఎలా అనిపించింది? అదిదా సర్ప్రైజ్ సాంగ్ అన్న. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది, లిరిక్స్ కూడా చాలా బాగుంది. కరెక్ట్ చెప్తా వినండి, సాంగ్ చాలా బాగుంది, పాట పాడిన విధానం చాలా బాగుంది, లిరిక్స్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ వెంకి కుడుమల కూడా డైరెక్షన్ చాలా బాగా చేశాడు. దీనిలో మెయిన్ గా ఇది ఐటమ్ సాంగ్ అన్న. దీనికి ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారు? కేతిక శర్మ అని ఒక హీరోయిన్ తను చేసేది. ఈ సినిమాలో హీరోయిన్ మెయిన్ గా శ్రీలీల, హీరోయిన్ నితిన్ అన్న. ఇట్లాంటి గొప్ప సినిమా, గొప్ప సాంగ్, కానీ కొరియోగ్రఫీ చెత్త అని చెప్తుంది నిజంగా. అసలు అమ్మాయికి ఎట్లా దేవతలకు పూజించి ఒక అమ్మాయిని పట్టుకొని ఒక అమ్మాయి అదిదా సర్ప్రైజ్ అని ఏం చూపించాలన్నా? ఇట్లాంటి కొరియోగ్రఫీ కావాలన్నా మనకు కావాల్సింది. అట్లాంటి కొరియోగ్రఫీ కాకుండా అసలు పూల దండేశారు. అంటే వితౌట్ అంటే చెప్పకూడదు, కానీ అది లేకుండా జస్ట్ పూల సహజంగా ఈ మధ్య నడిచాన ఒక ఆయన అట్లా రేడియో పెట్టుకుంటాడు, మధ్యలో ఒక ఆయన న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకుంటాడు. అట్లా కాకుండా ఇప్పుడు ఏకంగా ఇస్తే పూలు అడ్డం పెట్టినాడు. అంటే ఈ సమాచారం ఏం నేర్పిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా అంటే అంతా ఓకేనా. నాకు మెయిన్ గా నాకు డిసప్పాయింట్ అనిపిస్తుంది అంటే చిన్న పిల్లలు నా ఇప్పుడు యూట్యూబ్ మనం చూస్తుంటాం, చిన్న యూట్యూబ్ చూస్తుంటే అటువంటి సాంగ్ వస్తే క్లిక్ చేసి ఉంటే ఇది సినిమా సాంగ్ అనుకోవాలా, లేకుంటే క్రోమ్ సాంగ్ అనుకోవాలా, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కాదు నాకైతే. నిజంగా చాలా సాంగ్ బాగుంది, కానీ కొరియోగ్రఫీ చాలా చెత్తగా ఉంది. నిజంగా కొరియోగ్రఫీ చేయకనే మాస్టర్. ఏం తింటున్నావు అయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. ఇదే కొరియోగ్రఫీ అంటే. మొన్న బాలయ్యబాబుకి ఒక ఎమ్మెల్యే పట్టుకొని దబ్బుడు తీపిడి అని అమ్మాయితో గుర్తిపిస్తావు. ఇప్పుడు ఏకంగా ఒక యంగ్ అమ్మాయిని తీసుకొచ్చి అదిదే సర్ప్రైజ్ అని ఇట్లిచ్చి ఏదేదో చూపిస్తున్నాను. ఇదే కొరియోగ్రఫీ చేస్తుంటే ఇతరులకు నచ్చాలా, ఎంకరేజ్ చూడాలనిపించాలా, అట్లుండాలి. అంతేందుకన్నా కొన్నిసార్లు మొన్న చాలా మంది కామెంట్ పెడుతుంది ఏంటంటే అసలు జానీ మాస్టర్ కాదు అరెస్ట్ చేయాల్సింది, శేఖర్ మాస్టర్ అరెస్ట్ చేయాలని. నిజంగా ప్రజలను ఏం నేర్పిస్తున్నావు? ఇదే సామాజికంలో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఫీలింగ్ కలిగింది. ఎటుకలకైతే అన్న రాబిన్ హుడ్ సినిమా బాగా హిట్ కావాలి, నాణ్యంగా మంచి కెరియర్ మంచిగా ఉండాలి, శ్రీలీల మంచి కెరీర్ రావాలి. కానీ ఇటువంటి ఏదైతే వల్గాటిగా సీన్ తీశారో అవన్నీ కట్ చేయాలని కొట్టుకుంటున్నాను అంతే.